ప్రభువు మనకి దయచేయబోతూ ఉన్నాడు. స్తోత్రం. ప్రియులార, శక్తి దేనికంటే సాతానును జయించటానికి, ప్రేమ దేనికంటే ప్రజలను జయించడానికి, ప్రేమతో ప్రభు దగ్గర నడిపించటానికి, ఇంద్రియాన్ని గ్రహం గల ఆత్మ ఎందుకంటే నిన్ను నీవు రక్షించుకోవడానికి, నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం గమనించాలి, ఆలోచించాలి. మొట్టమొదటి యొక్క పాయింట్ని మనము గమనిద్దాం, ఆలోచన చేద్దాం. ప్రియులార, వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రార్థన చేయడానికి లేక దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడాలి. శక్తి ఎలాగ వస్తుంది? బూస్ట్ తాగితే వస్తుందా? హార్లిక్స్ తాగితే వస్తుందా? రకరకాల మాంసాలు తింటే వస్తాయా? ఈ బలము, ఈ శక్తి మనం ఎలా పొందుకోగలము? శారీరకమైన శక్తి గురించి కాదు మాట్లాడట్లేదు నేను, వినాలి జాగ్రత్తగా. ఆత్మ సంబంధమైన శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆత్మ సంబంధమైన శక్తి, ఆత్మ సంబంధమైనటువంటి బలము నువ్వు పొందుకోవటానికి ఏ రకమైనటువంటి ఆహారాలు తింటే వస్తుంది? ఏ రకముగా ఈ శక్తిని మనం పొందుకోగలం? ఏ రకముగా ఈ బలాన్ని మనం పొందుకోగలం? ఏ రకముగా దేవుని యొక్క శక్తి చేత మనము నింపబడగలం? ఒక వ్యక్తి భోజనం చేయకుండా చాలా దినాలు బ్రతుకుతున్నాడు, ఏమీ తాగకుండానే చాలా దినాలు బతుకుతున్నాడు, సరైనటువంటి ఆహారం లేకుండానే సంవత్సరాలు బ్రతుకుండా వచ్చేవారు భూమి మీద ఉన్నారు. మరి ఎలా బ్రతుకుతున్నారు? ఏదో ఒక శక్తి వారిని నడిపిస్తూ ఉన్నది, ఏదో ఒక బలము వారిని నడిపిస్తూ ఉన్నది. సో ఏ రకంగా చేస్తే మనం ఈ శక్తిని పొందుకోగలం? ఏ రకమైన విధానంలో నడిస్తే ఈ బలాన్ని మనం పొందుకోగలం? ప్రియులారా, మన గొప్పతనం కాదు, మన శక్తి కాదు, మనకు ఒక శక్తి కావాలి. ఈ 15 days ప్రార్థనలో మోకరించడానికి శక్తి కావాలి. ఈ 15 దినాలు ప్రార్థించడానికి బలము కావాలి. ఈ 15 దినాలు దేవునితో ఉండటానికి ఒక సూపర్ న్యాచురల్ పవర్ నీవు పొందుకోగలిగితే గంట నీకేమీ అనిపించదు, 2 గంటలు నీకేమీ అనిపించదు, 3 గంటల ప్రార్థనా జీవితం నీకేమీ అనిపించదు. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ఏ సంథింగ్ పవర్ ఇన్ యూ. నీలో ఒక అసాధారణమైనటువంటి శక్తి ఉన్నది కనుక. గట్టిగా 2 చేతుల పైకి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? శక్తి చేత నింపబడటానికి దేవుడు మనల్ని ఈ 15 days కూడా ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ స్థలానికి మనల్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. జనరల్గా నార్మల్గా చెప్పాలంటే వినాలి జాగ్రత్తగా, ఏవేవో తింటూ ఎక్కడెక్కడికి వెళ్తే యోగా చేస్తే శక్తి వస్తుందని, ఎక్సర్సైజ్ చేస్తే బలం పెరుగుతుందని, లేకపోతే వాకింగ్కి వెళ్తే శక్తి వస్తుందని, ఇంకోటి చేస్తే బలము రెట్టింపు అవుతుందని మనం అనుకుంటాం. అవన్నీ పక్కన పెడితే ప్రార్థించడానికి, మోకరించడానికి ఒక శక్తి, ఒక బలము, ఒక ఉద్దేశం నీకు కావాలి కనుక డెఫినెట్గా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ శక్తి చేత మనల్ని నింపబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఒకసారి చదువుదాం ప్రియులారా. రోమాపత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమన్నాడు? 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి 16వ వచనం చదువుదామా. 16వ వచనం చూద్దాం. సువార్తను గూర్చియు నేను సిగ్గుపడువాడను కాను, యాలయనగా నమ్మి ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీస్తు దేశస్థునికి రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. వెనకాల ఉన్నవారు చేతుల పైకి స్తోత్రం చెబుదామా? దగ్గరగా చెబుదామా? శక్తి ఎలాగొస్తుంది? వెన్ యూ ప్రొక్లైమ్ గాస్పల్ ఇన్ హీథెన్స్, అన్యులకు సువార్త ప్రకటించినప్పుడు, వెన్ యూ గో అవుట్ సైడ్ ఇన్ ద ఫీల్డ్, బయటికి నువ్వు వెళ్ళినప్పుడు, దేవుని మాట ప్రకటించినప్పుడు, దేవుని గురించి చెప్పినప్పుడు శక్తి కలుగుతుందని వాక్యం చెప్తుంది. ఇప్పుడు చాలామంది దైవజనులను సువార్త ఆప్ చేశారు, చాలామంది కరపత్రాలు పంచడం మానేశారు, చాలామంది వీధుల్లోకి వెళ్ళడమే భయపడుతూ ఉన్నారు. ఎందుకని? ఏ పట్టణానికి వెళ్ళినా రాళ్ళు ఇచ్చుకొని కొడుతున్నారు, ఏ ఊరు వెళ్ళినా మా ఊరు వచ్చారో, మా ఊరు నుంచి తగిలి కొట్టామని చెప్పి యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెడుతున్నారు. ఇంటి పక్క వాళ్ళకి సువార్త చెప్తే కంప్లైంట్లు ఇచ్చేస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారని చెప్పేసి పర్మిషన్ ఏదని అడుగుతున్నారు.
వాళ్ళు మాత్రం మైకులు పెట్టుకుని ఊరల్లా ఊరేగుతున్నారు. ఒక చిన్న సౌండ్ పెడితే అభ్యంతరం వాళ్ళకి. భారతదేశంలో ఎక్కడా కూడా అవకాశం లేకుండా పోయింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే పౌలు అంటాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే. మేము ఎలాగ దాని కొరకే ఉన్నాం, మాతో పాటు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని మూసేసాం. స్తోత్రం కలుగును గాక. స్త్రీలతో వెళ్తున్నాం, పిల్లలతో వెళ్తున్నాం, జరగలేనిది ఏదో జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? మనకి శక్తి కావాలి, ఇప్పుడు ఏం చేయాలి? బలము కావాలి, ఇప్పుడు ఏం చేయాలి? కరపత్రాలు ప్రింటింగ్ ఆగిపోయింది, ఎక్కడా ప్రకటించడానికి వీలు లేదు. ఎక్కడ చూసినా కానీ చిన్న మాట పట్టుకుని దాన్ని పెద్ద బోతతులు పెట్టి చూపిస్తున్నారు. భారతదేశం మాదంటే మాదని క్రైస్తవులకు విలువ లేకుండా పోతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటే చేయాలండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి సోషల్ మీడియాను ఉపయోగించుకొని సువార్త ప్రకటించాలి. అలా నా మాటలు వింటున్నారా? ప్రభువు నీకు ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు కదా, అందులో కొన్ని యాప్లు ఉన్నాయి కదా, దైవజనులు మాట్లాడుతున్నారు కదా. ఏ మాట అయితే సువార్త ద్వారా వస్తుందో నాకు తెలిసి అడుక్కున్నోడు కూడా సెల్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో. కాగితాలు బయట ఏరుకున్నోడు కూడా చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఒక ఇంట్లో 4-5 సెల్ ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, వైఫై ద్వారా, బ్లూటూత్ ద్వారా. ప్రియులారా, సోషల్ మీడియా రానున్న యుగాలలో ఒకానొకప్పుడు ల్యాండ్ ఫోన్ ఒక ఇంట్లో ఉంటే వారు చాలా ధనవంతులను మాట్లాడుకునేవారు. ఈరోజు అందరు ఆ లోకమంతా కూడా అరచేతిలోనే ఉంది. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఒక సెల్ ఫోన్. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? బయటికి కరపత్రాలు పట్టుకునక్కర్లేదు, లేకపోతే ఈదుల్లో సువార్త చెప్పనవసరం పని లేదు. నీకు దేవుడు ఏ ఆయుధం అయితే ఇచ్చాడో ఆ ఆయుధాన్ని వాడుకుంటేనే చాలని వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఒక దైవజనుడిగా వాక్యం పంపించినప్పుడు ఒక 10 మందికి పంపిస్తే సువార్త చెప్పినట్లే, ఒక 20 మందికి సెండ్ చేస్తే సువార్త చెప్పినట్లే. వర్తమానాలు ప్రతి ఫేస్బుక్లో ప్రతి ఒక్కడు కనబడుతున్నాడు, యూట్యూబ్లో ప్రతి ఒక్కడు కనబడుతున్నాడు, వాట్సాప్లో ప్రతి ఒక్కడు కనబడుతున్నాడు. ఆఖరి దినాలలో మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి సువార్త వెళ్ళాలంటే దేవుడు మనకిచ్చిన మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఉపయోగించుకోవడమే. పనికి మళ్ళీ దాన్ని చూడకుండా పక్కన పెట్టి పనికొచ్చే వర్తమానాలని సువార్త రూపంలో ప్రకటించాలి. ఏం లేదండి, నేను మా ఇంటి మీద ఆర్లు పెడతానండి, బాక్సులు పెడతానండి, మీరు రాకపోతే చెప్పండి మేము వెళ్తామని అంటే ఏమీ లేదు. వెళ్తే పౌలు గారు అన్నాడు కదా, వెళ్తే బ్రతుకుడు క్రీస్తే. వెళ్తావు, ఇంటికి వస్తావో లేదో తెలియదు, వెళ్తావు ప్రాణాలతో బ్రతుకుంటావు లేదు తెలియదు. అది దైవజనులుగా మాకు తగింది. ఈరోజు జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి. మనము శక్తి పొందుకోవాలి అంటే, మనము బలము పొందుకోవాలంటే, మనము దేవుల్లో నిలబడాలి అంటే ప్రభు మనకిచ్చినటువంటి ఈ సోషల్ మీడియాని, ఈ యొక్క సెల్ ఫోన్ అనేటువంటి దీనిని దేవుని పరిచర్య కొరకు ఉపయోగించు. 1 సంవత్సరం రావాల్సినటువంటి సెల్ ఫోన్ 10 సంవత్సరాలు వస్తుంది. హల్లెలూయా. చాలా దినాలు ఆ వస్తువును ప్రభు కొరకు వాడుతునేటప్పుడు ఆ వస్తువు ప్రియులారా దేవునికి మహిమకరంగా ఉంటుంది, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చేతులపైకి స్తోత్రాలు చెబుదామా? ఆఖరి దినాలు ఏం చేయాలి? అయ్యా మాకు శక్తి కావాలి. అవును, ఒక మాట, బలమైన మాట వినేటప్పుడు నీకు శక్తి కలుగుతుంది. సువార్త ఇతరులకి ప్రకటించేటప్పుడు నీకు శక్తి కలుగుతుంది. అలా మనం చేయలేకపోతే మనం ఏం చేయాలి? ఒకవేళ పాస్టర్ గారిని మాకు సెల్ ఫోన్ లేవండి, ఏవీ లేవండి, మా ఇంట్లో ఒకటే సెల్ ఫోన్ అండి, మమ్మల్ని ఏం చేయమంటారంటే వ్యక్తిగతమైన సువార్త అవసరం, పర్సనల్ ఎవాంజలిజం అంటారు. ఏ సువార్త? పర్సన్ టు పర్సన్. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా మారావో, అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, అప్పుడు దేవుళ్ళో లేక మునుపు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, అప్పుడు ఏది లేదు, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎలా మనశ్శాంతి అనుభవిస్తున్నావు, అప్పుడు ఏమి లేదు. వింటున్నారా? ఇలాగ ఒక వ్యక్తి దగ్గరికి మరొక వ్యక్తి వెళ్ళి పర్సనల్గా నీ సాక్ష్యం చెప్పి దేవుని యొక్క మాటల వరకు అందించాలి. తెలియకుండానే ఒక రకమైనటువంటి శక్తి చేత నువ్వు నింపబడతావు, ఒక రకమైన బలం చేత నువ్వు నింపబడతావు. పౌలు అంటాడు, ఇదిగో రోమపత్రికలో, సువార్త ప్రకటించడానికి నీ సిగ్గుపడివాడను కాను, అది నా పని. నేను ఇది ప్రకటిస్తే నాకు శక్తి కలుగుతుంది, నేను ఇతరులకి పంపిస్తే నాకు శక్తి కలుగుతుంది. ఒక వ్యక్తితో దేవుని కోసం మాట్లాడుతున్నప్పుడు శక్తి కలుగుతుంది. ఒక వ్యక్తికి నా సాక్ష్యం ఇతరులకు చెప్పినప్పుడు శక్తి కలుగుతుంది. ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించినప్పుడు కొండంతలు ఏనుగులు బలం నాకు కలుగుతుంది. అలా నీకు కలగాలి అంటే ఆఖరి దినాల్లో చేయవలసిన పని ఏంటి తెలుసా ప్రియులారా? దేవుడు మనకిచ్చినటువంటి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడమే ఒకటే దారే. దేవుని నామానికి మహిమ కలుగునే గాక.
మనం ఎదుర్కొంటా ప్రియులారా చాలా సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించాలంటే ఏమంటే కొండంత ధైర్యం మనకు కావాలి, బలమైనటువంటి పవర్ మనకి అవసరం. హల్లెలూయా. ఇది ఆ యొక్క ఎరుకో గోడలను కూల్చివేయటానికి యెహోషువ 12 మందిని పంపిస్తాడు. మోషే సెలవిచ్చినప్పుడు, మోషే యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ ఆ 12 మంది వేగుల వారిని పంపించినప్పుడు ఆ ఎరుకో పట్టణంలో అడుగు పెట్టక మునిపే కానాను దేశం వెళ్ళటానికి ఆ ఊర్లో ఉన్నటువంటి వినాలి జాగ్రత్తగా నెఫీపీలను చూస్తారు. వారు చాలా పొడవైన వారు, ఎత్తైన వారు. ఆ ఊరిలోకి వెళ్ళక మునిపే వారు కొన్ని దృశ్యాలు కనబడతాయి. ఒక ద్రాక్ష గల 2 వ్యక్తులు మోస్తున్నట్టుగా ఆ ఊరిలో వెళ్తున్నప్పుడు చాలా దృశ్యాలు కనబడి వారు ఉన్నత దేహులని, వారిని మనం జయించలేమని, వారికి మనకి ఏమాత్రము శక్తి బలము చాలదని రిటర్న్ 12 మంది వచ్చేస్తే 10 మంది రాంగ్ రిపోర్ట్ ఇస్తారు. ఎంతమంది చెప్పండి? 10 మంది. ఇద్దరే ఆ యెహోషువకి మంచి శుభవార్త తీసుకొని వస్తారు. ఇద్దరే మంచి రిపోర్ట్ చెప్తారు. మిగతా వాళ్ళందరూ మన వల్ల కాదు అని అంటారు, మనం వెళ్ళలేము అంటారు, మనం చేయలేము అంటారు, మనం కానాను దేశంలో ప్రవేశం పెట్టలేము, వెళ్ళలేము అంటారు. కానీ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే యెఫున్నె కుమారుడైనటువంటి ఆ కాలేబు, నూను కుమారుడైనటువంటి యెహోషువ తప్ప, కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ రాంగ్ రిపోర్ట్ అప్పచెప్తారు అతనికి. చూడండి ఒకసారి ఒక మాట మనం చదువుదాము. నంబర్స్ అంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 28వ వచనాలు ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనము తీసి చదివినప్పుడు ఈ మాటలు మనకి స్పష్టంగా కనబడతాయి. ఏమని రాయబడ్డది అక్కడ చూడండి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, అనాకీయులను చూచితిమి. ఒకసారి అలా 30-31 చదవ. 30-31 ఆ కిందనే ఉంది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా, వండర్ఫుల్, మనం నిశ్చయముగా వెళ్ళేదము, దాని స్వాధీన పరచుకుందుము, దాని జయించుటకు మనకి శక్తి చాలున. నేను చప్పట్లో కొడదాము గట్టిగా యేసయ్యకి. మనకు శక్తి చాలున. నేను 2 చేతుల పైకి ఎత్తుదామా? అలాగే ఉంచండి. చెప్దాం యేసయ్యకి, యేసయ్యా మా సమస్యలను, మా బాధలను, మా అప్పులను, మా రోగాలను, మా వ్యాధులను, మా ఆర్థిక సమస్యలను, మా అనారోగ్యాలను జయించటానికి మాకు ఈ ప్రార్థనా శక్తి చాలు. ఈ ప్రార్థనా శక్తి చాలు. బిగ్గరగా స్తోత్రం కలుగునుగాక. నీ ముందున్నటువంటి సమస్యను జయించడానికి ఈ శక్తి చాలు. అప్పులు జయించడానికి ఈ శక్తి చాలు. రోగము జయించడానికి ఈ శక్తి చాలు. అనారోగ్యం జయించడానికి ఈ శక్తి చాలు. 10 మంది అంటారు మా వల్ల కాదంటున్నారు. మేము వెళ్ళడం అయితే వెళ్ళాం తప్ప ఆ పట్టణాన్ని మనం జయించలేమే, ఆ ఊరికి మనం వెళ్ళలేమే. వీ కెనాట్ గో టు దట్ ల్యాండ్ బికాజ్ ద పీపుల్ ఆర్ వెరీ లాంగ్. చాలా పొడవుగా ప్రజలు ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, హైట్గా ఉన్నారు. మనం ఓవర్కమ్ చేయలేమే అంటే కాలేబు మనుషులను నిమ్మల పరిచి చెప్తున్న మాట, నిశ్చయముగా ఆ పట్టణాన్ని మనము జయించగలము. జయించడానికి మనకి దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు. రానున్న దినాలలో ఈ భీములపట్నం అంతా మారడానికి దేవుడు మనకి శక్తిని ఇవ్వబోతున్నాడు. నిన్నే నీ ద్వారా నీ పట్టణాన్ని మార్చబోతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని జయించే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా అప్పులు తీర్చే శక్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా వ్యాధులను స్వస్థపరిచే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా మూర్ఖులను మార్చే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా సాతానును జయించే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా చేతబడి ఆత్మలను జయించే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. చెల్లంగి ఆత్మలు జయించే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. తంత్ర మంత్ర లజ్జకరమైన ఆత్మలు యేసు నామములో లయమయ్యే శక్తి నువ్వు పొందుకోబోతున్నావు. శక్తి 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 ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆ పవర్ని, ఆ శక్తిని నీ మీదకి ప్రవేశపెట్టబోతున్నాడు. ప్రార్థన ప్రారంభించిన దినం మొదలుకొని హల్లెలూయా. ఏనాడు మనల్ని ఆయన విడిచిపెట్టువాడో కాదు. ఎలా పొందుకుంటాం శక్తి? వచ్చారండి 10 మంది, ఏం చెప్పలేదు, ఇద్దరే మంచి వార్తను తీసుకొచ్చి పెట్టారు. అంటున్నాడు కాలేబో, నిశ్చయముగా మన పక్షమందు ఉన్నవాడు వారికంటే గొప్పవాడు. అమ్మా
సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, సమస్య కంటే గొప్పవాడు నీ దేవుడు. అప్పులు ఎన్నో లక్షలు ఉండొచ్చు, వాటి తీర్చడానికి సామర్థ్యం కలిగిన దేవుడు నీ దేవుడు. రోగం ఎంతో పెద్దది, నీ మనసేమో చిన్నది, నీ జీవితం ఏమో చిన్నది, నీ రోగం ఏమో పెద్దది అవ్వచ్చు. ఆ రోగాన్ని స్వస్థపరితే వైద్యుని దగ్గర ఉన్నాడు. శక్తి చాలుననేనట. ఎరికో గోళ్ళన్నీ కూలిపోయాయి. కానాను దేశం వెళ్ళడానికి దేవుడు ఛానల్ ఓపెన్ చేశాడు, ద్వారాలు తెరిచేశాడు. చేరవలసిన గమ్యస్థానానికి వారు చేరారు. అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి దీవెళ్ళు. ప్రియులారా, పాత వాళ్ళందరూ అరణ్యంలో చచ్చిపోయారు. క్రొత్త వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ కానాను దేశానికి అడుగు పెట్టగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తిని పొందుకోవడానికి ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని నీవు ఉపయోగించాలి, నీకు ఇచ్చిన ఆయుధాన్ని ఉపయోగించాలి. మనం వెళ్ళగలము, మనము చేయగలము. ఎంతమంది నమ్ముతారు ఈ పట్టణ దేవుడు త్వరలో దేవుడు మార్చబోతున్నాడని? అంతేనా? హల్లెలూయా. ఎంతమంది నమ్మబోతున్నారు భీమిలి పట్టణాన్ని క్రైస్తవ మఠంగా పట్టణముగా దేవుడు మార్చబోతున్నాడని? అబ్బే, హల్లెలూయా అంటున్నారు అర్థం అవ్వట్లేదు, ఎలవై అంటున్నారు అర్థం అవ్వట్లేదు. మీ మూమెంట్ మాకు సరిగా అర్థం కావట్లేదు. అందాక లైవ్ రావట్లేదు, మామూలు వీడియో అవుతుంది. ఏం కంగారు పడకండి. స్తోత్రం కలుగును గాక. సెల్ ఫోన్ మన మీద అలిగినట్టుంది. ఆమె జాగ్రత్తగా ఆలకించండి. వస్తుంది, తర్వాత పెడితే వస్తుంది. అంత రికార్డ్ అయిన తర్వాత వస్తుంది. ఏం కంగారు పడక్కర్లేదు. ఎంతమంది నమ్ముతున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల ఈ పట్టణము దేవుడే మారుస్తాడని? ఆమేన్. ముగ్గురు వ్యక్తులు బబులోను దేశాన్ని మార్చగలిగారు. మన వల్ల కాదంటారా? మనం చేయలేమంటారా? అబ్బాయి మాట్లాడట్లేదు. చేయలేమంటారా? మార్చలేమంటారా? మనుషులు మారంటారా? ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది వచ్చారు? 12 మంది వెళ్ళారు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది మంచి రిపోర్ట్ ఇచ్చారు? మరి మిగతా వాళ్ళు మన వల్ల కాదు అన్నారు. మన వల్ల కాదు అని అందామా, మన వల్ల అవుతుందని అందామా? చెప్పండి. మరి చెప్పట్లేదు గట్టిగా. అవుతుందా? అవుదా? అవుద్ది. ఎందుకని? ప్రార్థన. హల్లెలూయా. దెర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ప్రేయర్. ప్రార్థన ద్వారా అవుతుంది. ఆమేన్. జనులు నెమ్మలపరిచాడు కాలేబు. కంగారు పడకండి, మీరు బాధపడొద్దు. ఆ పట్టణాన్ని నిశ్చయముగా మనం జయించగలము. జయించవలసింది ఊరిని కాదండి, విగ్రహారాధన శక్తులను, చాతబడి చెల్లంగి శక్తులను, ప్రజల్లో పనిచేస్తున్నటువంటి మూఢనమ్మకాలను, ప్రజల్లో పనిచేస్తున్నటువంటి దొంగతనాలను, వ్యభిచారాలను, కుళ్ళును, కపటాన్ని, అసూయను, స్వార్థని, ఆ దురాత్మలన్నీ, ఆ విగ్రహాలన్నీ ప్రజల్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవడానికి మనం ఏం చేయాలి చెప్పండి? ఒక ధూపం ఏర్పాటు చేయాలి పరలోకానికి. స్తోత్రం కలుగునుగాక. మా వింటున్నారా? ఈ ఆఖరి దినాలలో, ప్రస్తుత దినాలలో ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా ఆయన చేస్తాడండి. మీ ఆయన భక్తి మీ ఆయనది, నీ భక్తి నీదే. మా ఆవిడ చేస్తుందండి బాగా. మీ ఆవిడ భక్తి మీ ఆవిడదే, నీ భక్తి నీదే. మా పిల్లలు చేస్తారండి. పిల్లల భక్తి పిల్లలదే, తల్లిల భక్తి. అమ్మా వింటున్నారా కరుణమ్మ గారు? లేదండి పాస్టర్ గారు, రేపు పొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత మా ఆవిడ కాలు పట్టేసుకుంటానండి. మా ఆయన కాలు పట్టేసుకుంటే ఎవరు కాలు ఎవరు పట్టుకోవడానికి అవ్వదు. ఇవే మీకు కథల్లో లేచినట్టుగా లేదు. చూడండి, ఒక కథ ఉంటుంది. గుమ్మడికాయ తోటల కంటే ఏనుగు వచ్చిందట. ఏ తోట? ఎగురుకుంటా వస్తే ఏనుగు వస్తే అందులో ఒక ఆయనట ఏనుగుతో మాట్లాడేట. ఏనుగు అన్నదట, ఆ పరలోక రాజులోనట అన్ని రకాల గుమ్మడికాయలు ఉంటాయి, దొండకాయలు ఉంటాయి, యాపిల్ పళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అన్నదట. అయితే నీ కూడా వస్తానన్నట. ఏనుగు తోక పట్టుకున్నాడట. ఈడేమో 10 మందిని ఏర్పాటు చేశాడట. ఏనుగు తోకేమో ఈడు కాలేమో ఇంకొకరు కాలేమో ఇంకొకరు కాలేమో ఇంకొకరు అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? కింద నడుకో డౌట్ వచ్చిందంట. వరే అక్కడ గుమ్మడికాయలు ఎంత పెద్దవి ఉంటారని పయ్యోని అడిగాడట. ఆ పయ్యోడు ఇంకో పయ్యోని అడిగాడట. ఆ పయ్యోడు అడిగాడట.
ఆ పైనున్నవాడు ఏనుగు తోక పట్టుకున్నామని అడిగితే అక్కడ గుమ్మడికాయలు ఎంత ఉంటాయంటరా అన్నాడట. ఏమయ్యారు చెప్పండి వాళ్ళందరూనూ? పెట్ట కథలు ఉన్నట్టుగా వెళ్ళిపోవు నీవు. మీ భర్త కాలు పట్టుకుంటే వెళ్ళిపోవు, భార్య కాలు పట్టుకుంటే వెళ్ళిపోవు, ఏనుగులు తోకలు పట్టుకుంటే వెళ్ళిపోవు, యేసు పాదాలు పట్టుకుంటూ వెళ్తాం. ఆమేన్. భూమి మీద ఏదైనా చేయాలి అంటే ప్రభు పాదాలు పట్టుకునేటట్టుగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నెంబర్ 1 శక్తి పొందుకోవటానికి మనం చేయవలసినటువంటి మొదటి మెట్టు ఏంటంటే ఆఖరి దినాలలో దేవుని మాటలు అనేకులకు ప్రకటించేటట్లుగా మనం మార్చబడాలి. ఆమేన్. రెండవదిగా చూడండి, ఆహారము కావాలట. ఏం కావాలి చెప్పండి? ఆహారం అంటే నేను చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ ఏర్పాట్లు చేయలేదు. ఒక ఆహారం ఉంది బైబిల్లో. ఆమేన్. ఆహారం తింటే అతనికి శక్తి వచ్చిందట. రాసుల గ్రంథము, మొదటి రాసుల గ్రంథము 19వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు. 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. కనబడెను, అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి ముట్టి ఈ మాట అంటే, నీకు శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమన పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, చాలు స్తోత్రం కలుగునుగాక. ఏలియా లే అన్నాడు, లేచాడు. దేవుని దూత వచ్చి అతను బలపరిచింది. రెండోసారి మళ్ళీ పడుకున్నాడు, రెండోసారి మళ్ళీ కూడా లేచాడు. అతడు భోజనము తిన్నాడట. ఆ భోజనము బలము చేత 40 రాత్రి పగళ్ళు కూడా ప్రయాణము చేయగలిగాడు. ఒక్క పూట భోజనం చేస్తే 40 రాత్రి పగళ్ళు ఏలియా ప్రయాణం చేయగలిగాడు. వింటున్నారా జాగ్రత్తగా? ఆనాడు దేవుడు దూత పంపినటువంటి భోజనము ఏలియా తింటే, ఈరోజు ప్రియులారా ఆమెను గమనించాలి, సేవకుడు పంపిన భోజనము మీరు తింటున్నారు. వాక్యమైన ఆహారం మీరు తినాలి, వాక్యమైన ఆహారాన్ని మీరు గ్రహించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి. రోజుకు 3 అధ్యాయాలు చదవగలిగితే సంవత్సరం అంతా కూడా ఈ అధ్యాయాలు మనం పూర్తి చేయొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, వాక్యము రానున్న దినాల్లో కరువు అయిపోద్ది. వాక్యాన్ని మనము సేవ్ చేసుకోవాలి. రానున్న దినాలలో ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు. బైబిల్ ప్రింటింగ్ ఆగిపోబోతుంది, కరువు రాబోతుంది, ఖడ్గము రాబోతుంది, భయంకరమైనటువంటి ఈవెంట్స్, భయంకరమైనటువంటి సూచనలు భూమి మీద జరగబోతున్నాయి. ఏ క్షణములోనైనా కానీ యెరూషలేము ఇరాన్ మీదకి యుద్ధమో ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఇరాన్ వాళ్ళు చాలామంది పంపించారు, కొన్ని బుల్లెట్లు పంపించారు, బాంబులు పంపించారు. దేవుని మహాకృప ఏమిటంటే ఆస్తి నష్టం జరిగింది తప్ప ప్రాణ నష్టం ఎవరికి కలగలేదు. ఏ క్షణమైనా యెరూషలేము వారు, ఇజ్రాయెల్ దేశస్థులు, నెతన్యా అనేటువంటి ఆ ప్రెసిడెంట్, అతని పేరు, ఒకవేళ యుద్ధమే ప్రకటిస్తే, వింటున్నారా, యుద్ధమే ప్రకటిస్తే కొన్ని లక్షల మంది చనిపోబోతున్నారు. ఆ ప్రభావం మన దేశం మీద కూడా పడబోతుంది. పెట్రోల్ ఎవరికి దొరకదండి, బంగారం ఎవరికి దొరకదు, దొరుకుతుంది కానీ దాని రేట్ హైలైట్ అయిపోద్ది. టీ పెట్టుకోవడానికి పాలు ఉండవు, ముడి సరుకులు అన్నీ కూడా ఆగిపోతాయి, ఎగుమతులు దిగుమతులు ఆగిపోతాయి. ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది మన దేశానికి, అవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. ఒక్క బాంబు వేస్తే మన దేశం అంతా బ్లాస్టర్ అయిపోద్దండి. ఇస్రాయెల్ దేశానికి యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా తోడుగా ఉంది. ఇరాన్ దేశానికి రష్యా, జపాన్, కొన్ని దేశాలు మద్దతు పలుకుతున్నాయి. మన భారతదేశం ఎవరికో ఒకరికి మద్దతు పలకాలి. ఒకవేళ ఎవరికైనా మద్దతు పలికితే ఆ శత్రువు ఖచ్చితంగా మన మీద దాడి చేస్తాడు. ఏ రోజైనా, ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు.
బైబిల్లో ప్రింటింగ్ ప్రెస్ ఆగిపోయే రోజులు త్వరలో ఉన్నాయి. పాస్టర్లు ఎవరు దొరకరు, రక్షణ ఇద్దామంటే సేవకులు ఎవరు దొరకరు. ఇలా చర్చిలో కూడా కూర్చోడానికి అవకాశం ఉండదు. ఎవరు నీకు వాక్యం చెప్పరు, బైబిల్ ఉండదు, వాక్యం ఉండదు. బైబిల్ లేనప్పుడు, వాక్యం లేనప్పుడు ఏం చేయాలి? ఈ మాటలన్నీ కూడా నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అది తప్ప వేరే దారి లేదు. అర్ధరాత్రిగా లేచి నిలబడి 23వ కీర్తన చదవమని టక్ టక్మని చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు అయింది ఆ కీర్తన భాగం ఎక్కడుందండి అంటున్నారు కొంతమంది. 10 ఆజ్ఞలు వచ్చా, అవి ఎక్కడ ఉన్నాయండి? యోహాను సువార్త తీరా బాబు అంటే ఆదికాండ పక్కన ఎదిగేస్తాడు. యోహాను సువార్త అది అక్కడ ఎందుకు ఉంటుంది అంటే ఎప్పుడు బైబిల్ తీసే మొహమే కాదు కదా నీది. సింపుల్. ఓ ధన్యతల 10, కనీసం పరలోక ప్రార్థన అయినా వచ్చా. పరలోక ప్రార్థన అది ఎప్పుడు వినేటట్టు లేదే అనేటట్టుగా చూస్తున్నారు. మరి ఎలా దాచిపెడతావు వాక్యాన్ని హృదయంలో? వయసు ఉన్నప్పుడే వాక్యం చదవగలవు, సమయం ఉన్నప్పుడే బైబిల్ చదవగలవు, సమయం ఉన్నప్పుడే ఆ మాటలను మన హృదయం అనే పలక మీద రాసుకోగలవు. పాస్టర్ గారండి చదువు ఉండి కూడా చాలామంది బైబిల్ చదవట్లేదు, చదువు ఉండి కూడా వాక్యం తీయట్లేదు. సెల్ ఫోన్తో స్పెండ్ చేసిన టైమో వాక్యం దగ్గర గడపట్లేదు. వాట్సాప్ చూసినంత టైమో, యూట్యూబ్ చూసినంత టైమో, ఎఫ్బీలో స్పెండ్ చేసిన టైమో ప్రభు వాక్యం దగ్గర గడపట్లేదు. రానున్న దినాలలో వాక్యం ఎవరికి ఉండదు. ఏ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టడానికి అవదండి. చర్చిలన్నీ మూసేస్తారు, టెంపుల్ని మూసేస్తారు, మసీదులన్నీ మూసేస్తారు. దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము. చేపలన్నీ కూడా కంపు కొడతాయట. సముద్రంలో చేపలు చచ్చిపోయి తేలిపోతాయట. వచ్చేస్తున్నాయి. నేను త్వరగా సిద్ధపరచుకోవాలి. దేన్ని? ఆహారాన్ని. దేన్ని? వాక్యమైన ఆహారాన్ని రెడీ చేసుకోవాలి. నీ విశ్వాసం బట్టి నువ్వు పరలోకి వెళ్తావు. నీ భర్త విశ్వాసాన్ని బట్టి నువ్వు వెళ్ళవు, నీ భార్య విశ్వాసాన్ని బట్టి నువ్వు వెళ్ళవు, నీ పిల్లల విశ్వాసాన్ని బట్టి నువ్వు వెళ్ళవు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రభు రాజులో నువ్వు ఉండగలవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియలేని పరిస్థితి. ఒక్క బాంబు కానీ వచ్చిందనుకోండి మన దేశానికి, సముద్రంలో పడతారట. ఇంకా సముద్రం వాటర్ కానీ చేపలు కానీ దేనికి పనిచేయవట. ఆ ఇరాన్ దేశస్తుల దగ్గర అన్ని అణుబాంబులు ఉన్నాయట. ఇస్రాయేల్ దేశస్తుల దగ్గర మరీ ఎక్కువ ఉన్నాయి. మన దేశాల దగ్గర ఉన్నాయనుకోండి, పనిచేతలే చూడాలి, పంపిస్తేనే మధ్యలోనే పేలిపోయినట్టున్నాయి. శత్రు దగ్గరికి వెళ్ళకుండా కొన్ని కోట్ల వేల కోట్ల డాలర్ల రూపాయలు ఇతర దేశస్తులకి మనం రుణపడి ఉన్నాం. భారతదేశం ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం. ఎప్పుడైనా 3వ ప్రపంచం వస్తే కనుక ఏమండి ఏం జరుగుతుందో జరుగుతుంది. ఏం చేద్దాం? బైబిల్ లేని కాలంలో, పాస్టర్ లేని కాలంలో, సంఘం లేని కాలంలో, ఆరాధన లేని కాలం రాబోతున్నప్పుడు ఏం చేయాలి? వాక్యము నీ హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యము నీ గుండెల మీద రాసుకోవాలి. వాక్యాన్ని నువ్వు చదవాలి, ధ్యానించాలి. వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్నం చేయాలి. వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ వహించాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం తెరవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం త్వరగా తీయండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. టైం లేదు, త్వరగా తెరవండి. 1వ అధ్యాయం. మీరు స్వాధీనపరచుకొని పోవుచున్న దేవుడని యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును మీరు స్వాధీనపరచుకొని పోవు 3 దినములలోగా మీరు యొర్దానును దాటవలెనని కనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైకి అది గట్టిగా స్తోత్రం చెబుదామా? అమ్మా, దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినంతో సమానం. ఆల్రెడీ 2 దినాలు అయిపోయాయి. ఇదేనో దినం? ఇది చెప్పండి గట్టిగా. 3వ దినం. 3వ దినం అంటున్నాడు. ఆ యొర్దాను దగ్గరికి, ఆ కానాను దేశం వెళ్ళాలంటే యొర్దాను దాటాలట. ఏం దాటాలి? యొర్దాను దాటాలి, లోకాను దాటాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి కానాను దేశం అనే పరదేశికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు ఆహారము సిద్ధపరచుకోవాలి. ఏం ఆహారం? చికెన్ బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ కాదు, లేకపోతే ఏదో ఇంట్లో కావాల్సిన ఆహారం కాదు. ఆహారము సిద్ధపరచుకోవాలి. దేవునికి వాక్యం అనే ఆహారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. అదే 3వ దినమున తిరిగి రాబోతున్నాడు కనుక 2000 సంవత్సరాలు గతించాయి. ఇప్పుడు 2024 సంవత్సరము. ఈ 3వ దినమున ఏ రోజైనా, ఏ క్షణమైనా, ఏ గడి అయినా యేసు ప్రభు రావచ్చు. ఇప్పుడే ఆదివారాలు ఉంటే దేవుడి మందిరంలో ఉండాలి. పిక్నిక్లకి, పార్కులకి, షికార్లకి వెళ్తానంటే పని అవ్వదు. ఇంకో మాట అండో, ఎవరికి ఆ బోర శబ్దం వినబడుతుందో ఆ వ్యక్తి ఎత్తబడతాడంటండి. అందరూ ఎత్తబడరట. బోర శబ్దమో వినబడుతున్నటువంటి వ్యక్తి. ఆహారము సిద్ధపరచుకోవాలి. కాలం ఏమైపోతుందో తెలియదు. నువ్వు సిద్ధంగా ఉంటేనే, రెడీగా ఉంటేనే ఆయన నిన్ను పైకెత్తుకొని తీసుకొని వెళ్ళగడు. హల్లెలూయా. 10 మంది కన్యకలు, సిద్ధులలో ఏమీ లేదట, నూనె 10 వర్జన్స్. 5గురు సిద్ధుల్లో నూనె ఉంది, 5గురికి ఏమో సిద్ధులలో ఏమి లేదో. సీనియర్లు జూనియర్లు అడుగుతున్నారట, ఇదిగో మాకు కూడా కొంచెం నూనె ఉంటే. అప్పుడు జూనియర్లు అంటున్నారట, ఈ నూనె మీకు మాకు, మీరు అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. బతిమాలుతున్నారట. ముందు మారిన వాళ్ళు వెనక మారిన వాళ్ళు బతిమాలుతున్నారట, కొంచెం ఇవ్వండి, కొంచెం ఇవ్వండి, కొంచెం ఇవ్వండి అని. సిద్ధే అంటే నీ హృదయము, నూనె అంటే దేవునికి వాక్యము. సిద్ధులలో నూనె లేదు. 5 దీపాలు ఆరిపోయాయి. ఆరిపోయిన వారు వెలుగుతున్న వారిని అడుగుతున్నారట, కొంచెం నూనె ఇవ్వండి, కొంచెం వాక్యం ఇవ్వండి, కొంచెం పరిశుద్ధత ఇవ్వండి, కొంచెం యథార్థత ఇవ్వండి, కొంచెం నీతి ఇవ్వండి, కొంచెం నిదాయత చెప్పండి, కొంచెం మీరు ఎలా భక్తి చేశారో, ఎలా నడుచుకున్నారో, ఎలా దేవుని దగ్గర యథార్థంగా బ్రతికారో కొంచెం మాకు నేర్పించండి అని పెద్దవారట చిన్నవారిని అడుగుతున్నారట. సీనియర్లు జూనియర్లు అడుగుతున్నారట. ఎప్పుడో మారినవారు ఇప్పుడే మారిన అడుగుతున్నారట. ఎప్పటి నుంచో దేవుళ్ళు ఉన్నవారు నిన్న కాకుండా మొన్న ప్రభు నమ్ముకున్న వారిని అడుగుతున్నారంట. కొంచెము నూనె, కొంచెం వాక్యము, కొంచెం యథార్థత ఇమ్మంటే వీళ్ళు అంటున్నారట, మా యథార్థం మాకు సరిపోద్ది, మా నీతి మాకు సరిపోద్ది, మా పరిశుద్ధం మాకు సరిపోద్ది. ఇప్పుడు మీకు నీతిని చెప్పేనంత రీతిలో మేము లేమో. వీఆర్ నథింగ్. మాకేం కావాలో దేవుడు అవి ఇచ్చేసాడు. ఏం సంపాదించుకోవాలో సంపాదించుకున్నాం, ఎలా ఉండాలో అలాగున్నాము. ఆ రాజ్యం వెళ్ళటానికి, పరలోకం చేరటానికి మా అంతటా మేము కంట్రోల్ చేసుకోగలిగాము. ఇది మీకు మాకు, మీకు ఇచ్చేస్తే మాకు చాలదు. వచ్చాడు. వీళ్ళు వెళ్ళేసరికి వచ్చారట. వెళ్ళిపోయి పదాండే కొనుక్కుందాం అన్నదట ఒక ఆమె. 5గురు వెళ్ళిపోయారట. యేసయ్య వచ్చాడు. సిద్ధపడినటువంటి 5గురు కన్యకలను తనతో పాటు వెంట పెట్టుకుని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. నెమ్మది వారి గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ప్రియులారా, యూ హ్యావ్ టు రెడీ టు ర్యాప్చర్. సిద్ధంగా ఉండాలి. ఏ క్షణమైన దేవుడు రావచ్చు. నా ఆలోచన ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత పరలోకి వెళ్ళడం కాదు, ప్రభా వచ్చేత వచ్చి నాయన హల్లెలూయా, ఇలా బతుకుంటుండగానే మహిమ శరీరం దాల్చుకొని వెళ్ళిపోవాలయ్యా. బ్రతుకుతూ మన జనరేషన్లో దేవుని రాకడ చూస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. దేవుని రాకడ చూడాలంటే ఏమవుతుందమ్మా, రేషన్ కార్డులు ఉండవు, రేషన్ బియ్యం ఉండదు, ప్రభుత్వం మూసేస్తారు. ఇంకా మన పిల్లలకి బాధ, తల్లి జాడ పిల్లకు ఉండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు. శ్రమే, బాధే, కష్టమే. హలో వినాలి జాగ్రత్తగా. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోతాయి. నీకెవరు జీతాలు ఇవ్వరు, నీ అకౌంట్లో డబ్బులు ఉండవు, పంట పండదు. ఎందుకంటే పంట పండడానికి ఆ పంట భూమి అంతగా నాశనం అయిపోద్ది. గడ్డి రాదు. గడ్డి ఉంటేనే కదా ఆవు వెళ్ళి ఆ యొక్క గడ్డిని తింటుంది. ఆవు ద్వారా వచ్చిన పాలు ద్వారా మనం ఏం చేస్తాం, పెరుగో పాలో ఏదో టీయో కాఫీ పెట్టుకుని తాగుతాము. అవేమీ ఉండవు. నీ అకౌంట్లో డబ్బులు ఉండవు, బట్టల షాపులు ఉండవు, షికార్లు చేయడానికి పార్కులు ఉండవు, ఏవి ఉండవు. ఏవి లేనప్పుడు ఏమి ఉండాలంటే వాక్యమే ఉండాలి మన హృదయములో. నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు పావుల చిల్లికి అవ్వకుండా నీ దగ్గర ఉండదట. నాన్న 10 రూపాయలు ఇవ్వంటే, నాకే లేదురా, నేను ఎందుకు ఇస్తానురా అంటాడు తండ్రిగా. నీ పిల్లల తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా ఏమైనా పెడతావా, ఆకలేస్తుందంటే ఆ పిల్లల్ని చూసి తల్లి ఏడ్చే రోజులు త్వరలో రాబోతున్నాయి. కరువులు ఖడ్గాలు రాబోతున్నాయి. నష్టం కలగబోతుంది. ఏమైపోతుందో అయిపోదు ప్రపంచం. ఇంకో శ్రేష్టమైన మాట చెప్పాలి ఏంటంటే, ఏ దేశానికి లేనటువంటి యుద్ధమో ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలోంచి ఎలా మొదలైంది. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడో, ఎక్కడైతే పెరిగాడో, ఎక్కడైతే ఆరోహణమై వెళ్ళిపోయాడో అదే స్థలానికి మరలా తిరిగి రాబోతున్నాడు. ఏమవుతుందో తెలుసా అండి, ఇశ్రాయేల్ దేశం మీదకి చాలా దేశాలు వ్యతిరేకులు అయిపోతారు. చాలా దేశాలు, చిన్న దేశమేనండి కానీ శ్రేష్టమైన దేశం. యూదులందరూ చాలా తెలివైన వారు. మనం ఆత్మీయ యూదులమైతే వాళ్ళు శారీరకమైన యూదులు. అలా వ్యతిరేకం అయిపోయినప్పుడు, బాంబులు వేస్తున్నప్పుడు, అదుగో యేసయ్య రాబోచున్నాడు అనే పాట పాడవలసి వస్తుంది. సిద్ధపడి ఉంటావా,
ఏ ఒలీవ కొండ మీద నుంచి అది వెళ్ళిపోయాడో అదే ఒలీవ కొండ మీదకి దేవుడు తిరిగి 2 సార్లు రాబోతున్నాడు. ఆ కొండ 2గా చీల్చబడుతుంది. భయంకరమైనవి అన్ని ప్రకటన గ్రంథంలో ఉన్నాయండి. నేను ఏమన్నానంటే ఆఖరి గడియల్లో ఉన్నాం, ఆఖరి క్షణాల్లో ఉన్నాం. శక్తిని బలాన్ని పొందుకోవడానికి దేవునికి వాక్యం మనకి ఎంతగానో అవసరమో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు వాక్యాన్ని మనము తినాలి, ప్రభు వాక్యాన్ని మనము వినాలి, ప్రభు వాక్యాన్ని మనము సిద్ధము చేసుకోవాలి. ప్రభు వాక్యాన్ని, ఇదిగో వాక్యము దేవుని యొక్క ఆహారము. అలాగే ప్రభు రాజులో ఉండటానికి యోహాను సువార్త 6వ అధ్యాయము 42-44 అంటాడు, దయచేసి తెరవద్దు అంటున్నాడు అక్కడ. ఈ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాతో పాటు ఎక్కడుంటాడు, నిత్య జీవములో ఉండునన్నాడు. ప్రభు బల్లలో పాలు పంపులు పొందిన వారు కూడా అతని దగ్గర ఉంటాడట. శక్తిని పొందుకోవాలంటే సువార్త చేయాలి. శక్తిని పొందుకోవాలంటే ఇదిగో వాక్యాన్ని మన గుండెల్లో భద్రపరచుకోవాలి. వాక్యాన్ని తినాలి. ఏలియా 40 రాత్రులు పగలు ప్రయాణం చేశాడట. నువ్వు వారానికి ఒక్కసారే తింటున్నావా? కొంతమంది చాలా ధన్యులు 3 సార్లు తింటున్నారు. ఆమె ఆదివారము, శుక్రవారము, శనివారం లైవ్లో. ప్రైజ్ లార్డ్. అమ్మ వెంటనే వండిన అన్నం బాగుంటుందా, లేకపోతే నిన్నడన్నం మొన్నడన్నం బాగుంటుందా? చెప్పండి. జస్ట్ ఇప్పుడే మనం వండుకొని వేడివేడి భోజనం తిన్నది బాగుంటుందా, 3 రోజుల తర్వాత వండేసింది ఫ్రిడ్జ్లో పెట్టింది బాగుంటుందా? ఇందాడ ఒక ఆమె అంటుందమ్మా, మీ పేరు కూడా రాసో, రండి ప్రార్థించిన కంటే ఇంటి దగ్గర కూర్చో చేసుకుంటానండి అంటుంది. ఇంటి దగ్గర లేడేటండి దేవుడు అంటుంది. టీవీలో పాస్టర్ గారు లేరేటండి, వస్తారు. 1987 సంవత్సరంలో పులిసిపోయిందంతా పెట్టడానికి లైవ్లో చూస్తాం, మండించబడతావు. హల్లెలూయా. లైవ్లో ప్రభు సంఘానికి వస్తే, ప్రభు దగ్గర ఉంటే, సేవకుండి విశ్వాసం చూసి ఆరాధనలో అభిషేకించబడి వాక్యం వింటూ బలపరచబడి 10 మందితో మండించబడతా. ఫ్రెష్ ఫుడ్ నీకు దొరుకుతుంది. నిలవైపున ఫుడ్ ఉండదు. ఫ్రెష్ ఫుడ్ తింటేనే మనిషికి ఆరోగ్యం. శక్తిని పొందుకోవడానికి ఫ్రెష్ ఫుడ్ తినాలి నీవు. ఫైనల్గా అంటాడు ఏంటంటే, ఫైనల్గా 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చెయ్యాలో మాకు తోచదు. నీవే మాకు దిక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? యుద్ధము చేయడానికి మాకు శక్తి, అందరూ అనండి, శక్తి ఏం చాలదట? శక్తి. ఏమి చెయ్యాలో మాకు, నీవే మాకు దిక్కని ఏం చేశాడట? ప్రార్థన చేశాడట. ప్రార్థన యెహోషాపాతుకి శక్తినిచ్చింది. ప్రార్థన యెహోషాపాతుకి బలం ఇచ్చింది. ప్రార్థన యెహోషాపాతుని ఆత్మతో నింపింది. యుద్ధానికి వెళ్లకుండా దేవుడు యెహోషాపాతుకు గొప్ప జయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఈరోజు ఈ 15 దినాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తిని పొందుకోవడానికి ఏం చదివిస్తాడో తెలుసా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలట? ఎలా ప్రార్థన చేయాలి? అపోస్తల కార్యాలు 1:8 చదవండి. ఇప్పుడు సరిపోద్దా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు ఎలా ప్రార్థన చేయాలో. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలమ్మ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఇప్పుడు ఏ శక్తి కావాలి మనకి? ఏ ఆత్మ రావాలి? అందరు చెప్పాలి, ఏ ఆత్మ రావాలి బాబు? ఏ ఆత్మ రావాలి? గట్టిగా చెప్పాలి, ఏ ఆత్మ రావాలి? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయగలిగితే గంట నువ్వు చేసిన ప్రార్థనగా కనబడదు. అయినను పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు మేము శక్తి పొందుకుంటాం. 2వ అధ్యాయం అలా చదువుతూ ఉంటే వాక్ శక్తి అట. ఏ శక్తి అట అది? గట్టిగా చెప్పాలి, ఏ శక్తి? వాక్ శక్తి అనుగ్రహించగలది. వారు అన్య భాషలు మాట్లాడగలిగిరి, అన్య భాషలతో ప్రార్థన చేయగలిగిరి, అన్య భాషలతో విజ్ఞాపన చేయగలిగిరి. నేను అంటాను, అందుకని ఒకసారి చిన్న వీడియో పెట్టాను. దేవుడికి కావాల్సింది పాటగాళ్ళు కాదు, దేవుడికి కావాల్సింది పరిచర్య చేసేవారి కన్నా, దేవుడికి కావాల్సింది దశంభాగాలు ఇచ్చేవారి కన్నా, దేవునికి కావాల్సింది వాక్యం వినేవారి కన్నా, దేవునికి కావాల్సింది వాక్యం చెప్పేవారి కన్నా, దేవునికి కావాల్సింది వినాలి జాగ్రత్తగా బయట సువార్త ప్రకటించే వారి కన్నా, దేవునికి కావాల్సింది ప్రార్థనా పరులు.
యేసునామములో నువ్వు ఒక ఎస్తేరు అవుదువుగాక. ఓ యేసునామములో ఒక రూతు అవుదువుగాక, ఒక పౌలు అవుదువుగాక, ఒక ఏలియా అవుదువుగాక, ఒక మోషే అవుదువుగాక. ఏలియాలాగా ముఖమున్న మోకాళ్ళ మధ్యలో ఇరుక్కుని ప్రార్థన చేసినప్పుడు అరచెయ్యంత మేఘం వచ్చినట్లుగా ఆశీర్వాదం చిన్నగా మొదలవి నీ జీవితంలో అది పెద్దదవునుగాక. ఇజ్గిలాగా గోడ తొట్టు నీవు ఆ యొక్క చేతులు చాపి మోకరించి ప్రార్థించినప్పుడు చచ్చిపోతామని డాక్టర్లు చెప్పేశారేమో, ఊపిరాడదని డాక్టర్లు చెప్పేశారేమో, ఎక్కువ కాలం బ్రతకనన్నారేమో, చాలా రోగాలు ఉన్నాయి మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ పరిస్థితులలో ఆరోగ్యం అస్సలు మనకి సహకరించట్లేదు. వెన్ యూ ప్రే, వెన్ యూ నీల్ డౌన్ ఇన్ ది గాడ్స్ ప్రెజెన్స్ లైక్ హెజ్కియా వాళ్ళ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ ఆయుస్సుని దేవుడు పెంచబోతూ ఉన్నాడు. 15 సంవత్సరాలు కాదక దీర్ఘాయువుని అనుగురించి దేవుడిని ముందుకు నడిపిస్తాడు. శక్తి పొందుకోవాలి. ఏం పొందుకోవాలి చెప్పండి గట్టిగా? అది ప్రార్థన చేస్తేనే ఆ శక్తి నీకు కలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తేనే ఆ శక్తి నీ మీదకి వస్తుంది. ప్రార్థన చేస్తేనే అభిషేకం నీ మీదకి వస్తుంది. ప్రార్థన చేస్తేనే దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం నువ్వు జీవించగలవో. జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక దైవజనుడు తన 9 స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు చాలా గొప్ప దైవజనుడు. దరిదాపుగా అతనికి 5,000 ప్రార్థనా విజ్ఞాపనలు. ఎన్ని వేలు ప్రార్థనా విజ్ఞాపనలు? 5,000 ప్రార్థనా విజ్ఞాపనలకు అతడు ప్రార్థన చేయగా ఒక్కరోజే 5,000 ప్రార్థనా విజ్ఞాపనలకు సమాధానం వచ్చిందట అతనికి. ఎన్ని వేలు రాశాడు విన్నపాలు? ఎన్ని? 5,000 ప్రార్థనా విన్నపాలకు ఒక్క రోజులోనే జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి సమాధానం పొందుకున్నాడు. మన లాస్ట్ ఇయర్ అంతా మనం చేస్తాం. బుక్ కూడా మన దగ్గరే ఉంది. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు రాయాలనుకుంటే అందులో రాయండి. ఒక దరిదాపుగా 15 వరకు దేవుని నెరవేర్చాడండి. అంటే ఇంకా చాలా ఎక్కువ చేయలేమో. రోజుకు ఒక 7-8 గంటలు చేయలేమో, ఒక్కొక్కరు 3-5 గంటలు చేయలేమో. 15-20 అంతేనా? హలో, అంతేనా? ఇల్లుందా? లేదా? ప్రార్థన ఇంకా చేయాలేమో. ఉద్యోగం ఉందా? లేదా? ప్రార్థన సరిపోవట్లేదేమో. ఎంతసేపు చేయాలి పాస్టర్ గారు? 3 గంటలు చేయాలేమో, 4 గంటలు చేయాలి. వ్యాపారం అభివృద్ధి లేదా? ప్రార్థన ఎక్కువ చేయలేమో. ఉపవాస ప్రార్థన చేయలేమో, ఉజ్జీవ ప్రార్థన చేయలేమో. ఎక్కడప్పుడు అక్కడే ఉన్నాయి పాస్టర్ గారు, వడ్డీలు కడుతున్నానండి. అయితే కొంచెం ప్రార్థన టైము పెంచాలేమో, కొంచెం ఎక్కువ చేయాలేమో. అంతే కదా మరి. సమస్యలుగా ఉంటే, బాధలుగా ఉంటే, అప్పులుగా ఉంటే, వ్యాధిగా ఉంటే ఏం చేయాలి చెప్పండి? దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని ఎక్కువ పెంచుకోవాలి. దేవుడు అతను ప్రార్థన ఆలకించి ప్రియులారా 117 స్కూల్ ఇచ్చాడట. ఎన్ని స్కూల్ అట? 117 స్కూల్స్, బిల్డింగ్స్ కట్టడానికి జార్జ్ ముల్లర్కి దేవుడు కృప చూపించాడు. 10,000 మంది ఆర్ఫన్స్ని పోషిస్తున్నాడు అతను. ఎంతమందినండి? 10,000 మంది అండి. 100 మంది 1000 మంది కాదు, 10,000 ఆర్ఫన్స్. 10,000 మంది ఆర్ఫన్స్ అతని యొక్క ఆశ్రమంలో ఉంటారు. 10,000 మంది. ఇక విడోస్ అంటే లెక్కలేనంత మంది. విన్నారండి? పట్టుదల కలిగి ఒక 9 స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే 5 సంవత్సరాల తర్వాత ఒక ఆయన మారాడట. 10 సంవత్సరాల తర్వాత ఒక ఆయన మారాడట. 15 సంవత్సరాల తర్వాత ఇంకొక ఆయన మారాడట. చనిపోయే మూమెంట్లో ఒక వ్యక్తి ఆఖరిగా మారి నేను యేసుని అంగీకరించానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారండి? ఈరోజు వాక్యాన్ని గమనించి ఆలోచిస్తున్నటువంటి మనం తెలుసుకోవాల్సిన పని ఏంటి తెలుసా? ప్రార్థన దేవుని ఆత్మతో చేస్తే నువ్వు శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. అక్కడక్కడ చిన్న కర్మ, పెద్ద కర్మ. ఒక వినాయకుడు బొమ్మ నిలబడితే పెద్ద ఫోటోలు వేసేస్తున్నారు, పేర్లు వేసేస్తున్నారు. వింటున్నారా? ఏదైనా చిన్న కార్యక్రమాలు చేస్తే పెద్ద ఫ్లెక్సీలు. ప్రార్థన చేస్తూ నాకు చిన్న తలంపు వచ్చింది, అందుకని మీ అందరికీ పేరు పెట్టాను, ప్రార్థనా వీరులని. మనం ఎవరం బాబు? చెప్పు. ఆ పక్కన చెయ్యి చెప్పు, నువ్వు ప్రార్థనా వీడు అని చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. మనం ఎవరమండి? నెహెమ్యా గారు, పేతురు గారు, సీమోన్ గారు, మనం ఎవరమే? ప్రార్థనా వీరులు. ప్రైజ్ లార్డ్. మన దగ్గర సినిమా యాక్టర్లు పనిచేస్తారా?
వాళ్ళకి మనకు పోల్చుకుంటేనే సినిమాలు తీసేవారు పనిచేస్తారా? అమ్మా సహోదరులు, మీ దగ్గర సినిమా హీరోలు పనిచేస్తారా? హీరోనీలు మీ దగ్గర పనిచేయరు. నువ్వెవరవే? మనం ఎవరు అండి? ఎలా చేస్తారో చూస్తాం. రాత్రి నుంచి అటు ఇటు లోపలికి బయటికి తిరిగి చేస్తారో, 10 నిమిషాలు ఒకసారి గడియారం చూసి చేస్తారో, దగ్గు వస్తుందని తుమ్ము వస్తుందని అదని ఇదని బయటికి వెళ్ళిపోతారో అనిపించింది. కనీసం విశ్వాసుల యొక్క పేరులో ఫ్లెక్సీలు వేసి కొంచెం ఉత్తేజపరచాలని మిమ్మల్ని. ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ టు ప్రే మోర్. ఎక్కువ మీకు ప్రార్థన చేయటానికి ఉత్తేజపరచాలని, ఎంకరేజ్ చేయాలనేటువంటి ప్రియుల ఆలోచన కలిగింది. ఐ డోంట్ నో, ఎవరైనా మర్చిపోతే క్షమించాను. కానీ నెక్స్ట్ టైం 19 దరిదాపుగా 95-96 పేర్లు ఉన్నాయి దీని మీద. నెక్స్ట్ ఇయర్ కల్లా 200 పేర్లు అయిపోవాలి. ఒక్కొక్కరు కాదండి, ఒక్కళ్ళ పక్కన 3, 4, 5. ఎన్నో ఒక మాట చెప్పమంటారా? ఎప్పుడో మనం కరోనాలో పోవలసిన వాళ్ళం, ఇది మనల్ని బ్రతికించింది. ఎప్పుడో చచ్చిపోవలసిన వారు ఈ ప్రార్థన మనకు ఊపిరి పోసింది. మీరు అనుకోవచ్చు 15 రోజులే కదా, మిగతా రోజులు ఏవండి? 1 గంట ప్రార్థన 1000 దినాలతో సమానం అండి. నిజం. నేను రక్షించేది నీ ప్రార్థనే, నేను కాపాడేది నీ ప్రార్థనే. మన మధ్యలో పేతురు గారు ఉన్నారు. వాళ్ళ ఆవిడకి అస్సలు ప్రార్థన చేయండి రాజు. ఎన్నోసార్లు చచ్చిపోయి, నిన్న కాకుండా మొన్న పోయిందేమనుకున్నారట. అతడి ప్రార్థన తన భార్యను రక్షించుకుంటూ వచ్చింది. ఆమెకు ప్రార్థన చేయండి రాదు, అనుకోకుండా 1 అయిపోతున్నాయి. ప్రార్థన వీరుడైనటువంటి ప్రార్థన తన అన్యురాలు ఏమీ తెలియలేనటువంటి తన భార్యను రక్షించుకుంటూ వస్తుంది. అందుకనే వీఆర్ ప్రేయర్ వారియర్స్. మనం ప్రార్థనా వీరులుగా మార్చబడుదుముగాక. లెట్ ద పీపుల్ సే టు యూ. ప్రజలు నీ దగ్గర చెప్పనివ్వండి, మా కోసం ప్రార్థన చేయండి అమ్మా అని ప్రజలు మీ దగ్గరికి వచ్చి చెప్పాలి. నీ ఇంటిలో ఒక ప్రార్థన గుంపు ఏర్పడాలి. ఆమేన్. ఒక ప్రార్థన సమూహం ఏర్పడాలి. నువ్వు పొందుకునేది ఏంటో తెలుసా? శక్తి. శక్తి శక్తి చేత నింపబడతావు. దేవుడిచ్చినటువంటి ఆ శక్తి నువ్వు ప్రార్థన ద్వారా పొందుకోగలవు. సంసోను గొప్పోడా, నువ్వు గొప్పోడువా? ఏమి? సంసోను ఆల్రెడీ దలీల వల్ల పడిపోయి నాశనం అయిపోయాడు. శక్తి అంతా పోయింది. ప్రార్థన చేసినోడే గొప్పోడు. ప్రార్థన ఎవరైతే చేస్తారో వాడికంటే ఈ ప్రపంచంలో గొప్పోడు ఎవడు లేడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను ఏంటంటే, ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో, ఎవరైతే విజ్ఞాపన చేయగలుగుతారో వారి మీద ఒక బలమైన శక్తి వచ్చి ఆవరిస్తుంది. బయటికి వినబడేటట్లు చేయండి. రాత్రికాల సమయంలో చక్కటి మాటలు చెప్పుకున్నాం. ఏమిటంటే, నీ కన్నీటి ప్రార్థన చూసి ఆయన దాటి వెళ్ళిపోయేవాడు, మౌనంగా ఉండేవాడు. నీ కన్నీటిని చూసి మౌనంగా ఉండేవాడు కాదు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఏడ్చి అంగలార్చి విజ్ఞాపన చేస్తే ఆ కన్నీళ్ళన్నీ కూడా దేవుడి దగ్గర ఉంటాయి. రేపన్న దినమందు దేవుని రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ బుడ్డిలో ఉన్న కన్నీరు నా దేవుడు నీకు చూపిస్తాడు. అందుకని ఒక ప్రార్థనా వీరుడుగా, ఒక ప్రార్థనా వీరులుగా నువ్వు మార్చబడాలి. మేము చేస్తున్నాం కనుక మిమ్మల్ని చేయమని చెప్తున్నాం. వింటున్నారా? మేము చేస్తున్నాం కనుక మిమ్మల్ని చేయమని చెప్తున్నాం. కనుక ఈ రాత్రి నుంచి యుద్ధం ప్రారంభిద్దాం. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. సండే స్కూల్ పిల్లలు కూడా, తల్లులు కూడా రండి, తండ్రులు కూడా రండి. ఆయా సమయాల్లో మోకరిద్దాం ప్రభు సన్నిధిలో, విజ్ఞాపన చేద్దాం. 4 గంటల నుంచి కంటిన్యూగా ఒక్కొక్కరిలో దేవుడు పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు ఆయన. ప్రైజ్ లార్డ్. ఏ ఆత్మనిచ్చాడో? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయండి. ఉచ్చరింప సఖ్యము ఆ యొక్క ములుగులతో ప్రార్థన చేయండి. నేను ఏమనుకుంటున్నానంటే,
ఈ 15 రోజులు ప్రార్థన ముగింపు అవ్వక మునుపు మీ కుటుంబాల్లో చాలా కార్యాలు జరగాలండి. జరగాలి, జరిగేటట్టుగా చేయాలి. మీరు ఎలా చేస్తారో వింటున్నారండి? ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిపోవాలి. ఆఖరి ఆదివారం అంటే 20వ తారీఖు ఆదివారానికి సాక్ష్యాలు సమర్పిస్తాం. అది నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ప్రభువుకి నీకు మధ్యలో ఉన్న కనెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అలా దేవుడు నిన్ను శక్తి చేత నింపునుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు. ప్రభు బల మన మధ్యలో ఉంది. ఈ ఆహారం తిని మనం బలపరచబడేటట్లుగా దేవానికి స్తోత్రాలు తండ్రి. నా వెనకాల ఒక 2 మాటలు చెప్పండి. అలాగే మోకరించి దేవుని సన్నిధిలో ఈ మాటల వెనకాల చెప్పవలసిందిగా నేను మీకు మనవి చేయించు ఉన్నాను. యేసు ఇట్లే నేను చెప్పండి, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచు దినమున నేను వారిని లేపుదును. నా శరీరము తిని నా రక్తము